అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ టెక్స్. ఈ యొక్క వీడియోలో యూడైస్ ప్లస్ వెబ్సైట్లో ప్రస్తుత విద్యా సంవత్సరం 2025-26లో స్టూడెంట్ యొక్క డేటాని ఏ విధంగా అప్డేట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. స్టూడెంట్ యొక్క డేటా అంటే మనకి జనరల్ ప్రొఫైల్, ఎన్రోల్మెంట్ ప్రొఫైల్, ఫెసిలిటీ ప్రొఫైల్, ఈ 3 ప్రొఫైల్లకు సంబంధించిన డేటా అనేది అయితే అప్డేట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా అప్డేట్ చేసిన తర్వాత మనకి చివరిలో ఇవన్నీ మనకు ఫైనల్గా కంప్లీట్ డేటా అనే బటన్ ప్రెస్ చేసి మనం ఫైనల్ సబ్మిషన్ అయితే చేయవలసి ఉంటుంది. సో ఈ విధమైనది మనం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఇటువంటి అప్డేషన్లో మనకు ఏవేవి మార్పు చేసుకోవచ్చో వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. దీనికోసం స్టూడెంట్ మాడ్యూల్లోకి యూడైస్ ప్లస్ నుంచి అయితే లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత మనకి ప్రస్తుత విద్యా సంవత్సరం 2025-26ను సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి డాష్ బోర్డ్ ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది. మనకు చూడండి, ఇక్కడ టోటల్ క్లాసెస్ చూపిస్తున్నాయి. మనకు 1 to ఎంతమంది ఎన్ని క్లాసులు అయితే ఉంటాయో అన్ని క్లాసులు చూపిస్తున్నాయి. అదేవిధంగా మనకి ఇక్కడ డౌన్ ఆరో మార్క్ దగ్గర టచ్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఆ క్లాస్ యొక్క ఫుల్ డీటెయిల్స్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, క్లాస్ 1లో మనం ఇక్కడ 2 బాయ్స్ 1 గర్ల్స్ మనం టోటల్ 3 స్టూడెంట్స్ ఎంట్రీ చేయడం జరిగింది. సో యాడ్ స్టూడెంట్ అనేది ఏ విధంగా చేయాలనేది నేను ఇంతకుముందు వీడియోలో కూడా తెలపడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది, మీరు అది చూడొచ్చు. అదేవిధంగా ఇంపోర్ట్ మాడ్యూల్ నుంచి ఇతర స్కూల్ నుండి విద్యార్థులను ఇంపోర్ట్ చేయడం కూడా వీడియోలో తెలపడం జరిగింది. ఆ అన్ని వీడియోస్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది, అవి చూడొచ్చు. ఓకే, మనం ఇప్పుడు స్టూడెంట్ యొక్క డేటా అనేది అప్డేట్ చేయడానికి కొరకు మనం ఏం లేదు, సింపుల్గా ప్రతి క్లాసు ఇక్కడ డౌన్ ఆరో మార్క్ పైన టచ్ చేస్తే మనకి దానిపైన క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వ్యూ మేనేజ్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఈ వ్యూ మేనేజ్ పైన క్లిక్ చేస్తూ మనం స్టూడెంట్స్ యొక్క లిస్ట్ అయితే ఓపెన్ చేయవచ్చు. ఇక్కడ చూడొచ్చు, మనకు ఓపెన్ అయిన తర్వాత మనకు లిస్ట్ అయితే ఈ విధంగా చూపించింది. ఇక్కడ మనకు క్లాస్ 1కి సంబంధించిన లిస్ట్ అయితే మనకు చూడడం జరిగింది. ఇక్కడ మీరు చూడండి, పెన్ అనే నెంబర్ దగ్గర మనకి ఇక్కడ న్యూ స్టూడెంట్ అని చూపించింది. కొన్ని రోజుల తర్వాత మనకి పెన్ నెంబర్ అనేది అయితే మీకు ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఆ యొక్క పెన్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తుంది. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఎంట్రీ స్టేటస్ దగ్గర కొన్ని నాట్ స్టార్టెడ్, కొన్ని ఇన్ ప్రోగ్రెస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ అని ఎందుకు ఉన్నాయంటే మనకి ఇక్కడ ఈ యొక్క స్టూడెంట్ జనరల్ ప్రొఫైల్లో అప్డేట్ చేశాం కాబట్టి మనకి ఇక్కడ గ్రీన్ కలర్ కనపడింది. సో ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ అని ఉంది. మరి ఇక్కడ ఒకవేళ జనరల్ ప్రొఫైల్, ఎన్రోల్మెంట్ ప్రొఫైల్, ఫెసిలిటీ ప్రొఫైల్ 3 కూడా కంప్లీట్ చేసినట్లయితే ఇక్కడ కంప్లీటెడ్ అని చూపిస్తుంది. సో ఇక్కడ మీరు ఫస్ట్ స్టూడెంట్ చూడొచ్చు, నాట్ స్టార్టెడ్ అని ఉంది. అంటే జనరల్ ప్రొఫైల్ కానీ, ఈపీ కానీ, ఎఫ్పీ కానీ ఏది కూడా మనం ఓపెన్ చేసి మనం అప్డేట్ చేయలేదు కాబట్టి ఇక్కడ నాట్ స్టార్టెడ్ అని ఉంది. సో మనం ఇప్పుడు స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అనేది మనం అప్డేట్ చేయడానికి కొరకు మనం ఇక్కడ వ్యూ అండ్ మేనేజ్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టూడెంట్ లిస్ట్ ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఇక్కడ జీపీ దానిపై మనం క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ జనరల్ ప్రొఫైల్ అయితే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే, జనరల్ ప్రొఫైల్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ విద్యార్థి యొక్క జనరల్ ఉన్న డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, మదర్స్ నేము, ఫాదర్స్ నేము, గార్డియన్ నేమ్. మనకి ఇక్కడ మదర్స్ నేమ్, ఫాదర్ నేమ్ అయితే అన్ని క్లాసులకు అయితే ఎడిట్ అవ్వడం జరుగుతుంది. మీరు ఇది మార్చుకోవచ్చు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకి ఏంటంటే ఓన్లీ ఫస్ట్ క్లాస్కి అయితే మీరు మార్చుకోవచ్చు, ఎందుకంటే న్యూ స్టూడెంట్ కాబట్టి అప్పుడే ఎంట్రీ చేసి ఉంటాం. ఒకవేళ ఏదైనా మిస్టేక్ అయితే ఇక్కడ జనరల్ ప్రొఫైల్ అప్డేట్ చేసేటప్పుడు మీరు 1వ తరగతికి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవచ్చు. సో 2వ తరగతి ఆ పై తరగతులకైతే మీకు డేట్ ఆఫ్ బర్త్కి అయితే అవకాశం లేదు. ఒకవేళ మీకు జీపీ ఓపెన్ చేసినప్పుడు అవకాశం ఉన్నట్లయితే కనుక మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా డూ యూ వాంట్ టు చేంజ్ ఆధార్ డీటెయిల్స్ ఇన్ ఎస్డిఎంఎస్. ఒకవేళ ఆధార్ డీటెయిల్స్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు చెక్ బాక్స్ పైన టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది. టిక్ మార్క్ చేసిన వెంటనే మీకు ఒక హెచ్ఎం కన్సెంట్గా మీకు అగ్రీనా డిసగ్రీనా అడుగుతుంది. మీరు దాన్ని అగ్రీ చేసుకున్నట్లయితే ఇక్కడ ఆధార్ నెంబరు డీటెయిల్స్ అయితే చేంజ్ చేయవచ్చు. ఆ తర్వాత మీకు అడ్రస్, పిన్ కోడ్, మొబైల్ నెంబరు, అదేవిధంగా ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కావచ్చు, ఈమెయిల్ ఐడి, ఇవన్నీ మీకు అడుగుతుంది. ఇక్కడ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అనేది అవసరం లేదు, ఈమెయిల్ ఐడి కూడా మ్యాండేటరీ ఏం కాదు. సో ఇక్కడ నెక్స్ట్ మదర్ టంగ్ ఆఫ్ ద స్టూడెంట్లో మీ స్టూడెంట్ యొక్క మాతృభాష ఏంటో సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా సోషల్ కేటగిరీ ఇక్కడ క్యాస్ట్కి సంబంధించి డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మైనారిటీ గ్రూప్లో కూడా మీకు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ బీపీఎల్ బెనిఫిషరీ, బిలో పావర్టీ లైన్, ఇక్కడ వైట్ రేషన్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ అంత్యోదయ అన్న యోజన, ఇక్కడ ఎస్ అయినట్లయితే ఎస్ అని, లేకపోతే నో అని పెట్టవచ్చు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ డిసడ్వాంటేజ్ గ్రూప్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయినట్లయితే ఇక్కడ ఎస్ ఇవ్వచ్చు. తర్వాత సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్, పిల్లవాడికి ఏదైనా స్పెషల్ నీడ్ ఉంటే ఇక్కడ మీరు ఏదైనా వైకల్యం ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ ఇవ్వచ్చు. ఎస్ ఇచ్చినట్లయితే ఇక్కడ టైప్ ఆఫ్ ఇంపైర్మెంట్,
ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఉందంటే ఇక్కడ ఎస్ ఇవ్వండి, ఇక్కడ పర్సంటేజ్ ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఇండియన్ నేషనల్ అడుగుతున్నాడు. నెక్స్ట్ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్, ఈ ది స్టూడెంట్ ఐడెంటిఫైడ్ యాజ్ అవుట్ ఆఫ్ స్కూల్ చైల్డ్ ఇన్ కరెంట్ ఆన్ ప్రీవియస్ ఇయర్స్. ఇంతకుముందు గత సంవత్సరాలలో అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఉన్నాడా, వేరే ఏ స్కూల్లో నమోదై లేకుండా బయట ఉంటే మీరు తీసుకున్నారా, ఇక్కడ అట్లాంటి కేసు అయినప్పుడు ఎస్ ఇవ్వచ్చు. ఇక్కడ బ్లడ్ గ్రూప్ దగ్గర మీరు బ్లడ్ గ్రూప్ కరెక్ట్గా తెలిసినట్లయితే మీరు ఇచ్చి తెలియనట్లయితే ఇక్కడ అండర్ ఇన్వెస్టిగేషన్ రిజల్ట్ విల్ బి అప్డేటెడ్ సూన్ పెట్టి మీరు సేవ్ పైన ప్రెస్ చేయాలి. జనరల్ ప్రొఫైల్ అయితే సేవ్ అయినట్టు మీకు చూపిస్తుంది. ఈ విధంగా సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన ప్రెస్ చేయగానే మనకి ఫెసిలిటీ కాదు, ఇక్కడ ఎన్రోల్మెంట్ ప్రొఫైల్ ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీకు అడ్మిషన్ నంబరు, అడ్మిషన్ డేట్ ఇక్కడ మార్చుకోవచ్చు. అంటే అదేవిధంగా క్లాస్ యొక్క రూల్ నెంబరు ఇక్కడ ఇవ్వచ్చు. నెక్స్ట్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ దగ్గర మీరు ఒకవేళ మీడియం అనేది మార్చాలనుకుంటే ఇక్కడ మీకు చూడొచ్చు. ఒకవేళ విద్యార్థి యొక్క మీడియం మాధ్యమం మీరు తెలుగు నుంచి ఇంగ్లీష్కు ఈ విధంగా మీరు మార్చాలంటే ఇక్కడ మార్చొచ్చు. ఓకే, నేను ఇక్కడ తెలుగు పెట్టాను, నెక్స్ట్ ఇంగ్లీష్ పెట్టాను, ఇక్కడ మారడం అనేది జరుగుతుంది, మీరు ఇక్కడ గమనించండి. ఓకే, ఇంకా ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఇవి హయ్యర్ సెకండరీ క్లాస్కి ఉంటాయి. నెక్స్ట్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్ అడిగాడు. ఇక్కడ సేమ్ స్కూల్లో ఉంటే మీరు ఇక్కడ ఏదైనా మార్చదలుచుకుంటే మార్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా అంతకుముందు సంవత్సరాలలో ఏ క్లాస్ చదివాడు ఇక్కడ ఇవ్వచ్చు. నేను సెకండ్ క్లాస్ది అప్డేట్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ ఫస్ట్ క్లాసు అని చూపించింది. ఓకే, నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు ఇక్కడ ఇంకొకటి చూడొచ్చు. ఇన్ ద ప్రీవియస్ క్లాస్ స్టడీడ్ రిజల్ట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. మీరు ప్రోగ్రెషన్ యాక్టివిటీలో మీరు ప్రమోట్ చేసిన విద్యార్థిని మీరు ఒకవేళ ఇక్కడ అతని మార్క్స్కి సంబంధించి పర్సంటేజ్ కావచ్చు, నెంబర్ ఆఫ్ డేస్ స్టూడెంట్ అటెండెన్స్ డేస్ కావచ్చు. ఇక్కడ మీరు ఇక్కడ ప్రతిదీ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి, ఒకవేళ మీరు మార్చుకున్నట్లయితే ఇక్కడ దాంట్లో క్లిక్ చేయగానే మీకు గ్రీన్ టిక్ అయితే పడుతుంది. ఓకే, ఇటువంటివి మీరు పర్సంటేజ్ అటెండెన్స్ మార్చిన తర్వాత ఇక్కడ సేవ్ బటన్ పైన ప్రెస్ చేయాలి. ఈ విధంగా చూపిస్తుంది. నెక్స్ట్ పైన ప్రెస్ చేయండి, డైరెక్ట్గా మీకు ఫెసిలిటీ ప్రొఫైల్ ఓపెన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వెదర్ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ టు ద స్టూడెంట్, ఇక్కడ ఎస్ అని ఇచ్చి మీకు స్టూడెంట్కి ఏవేవి ఇచ్చారో మీరు అవే పెట్టచ్చు. టెక్స్ట్ బుక్స్, అదేవిధంగా ఫ్రీ యూనిఫామ్స్ కావచ్చు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళకి ఇది ఇవ్వచ్చు, ఫ్రీ ఎస్కార్ట్. మీరు విద్యార్థికి అయితే ఎటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తారో ఇక్కడ మీరు అవన్నీ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఒకవేళ సిడబ్ల్యూఎస్ అని అయినట్లయితే అక్కడ ఎస్ పెడితే మనకి ఇక్కడ ఇవనేది మనకు ఫ్రీజ్లో నుంచి ఆన్ అవుతాయి. ఇక్కడ మీరు హియరింగ్ ఎయిడ్, బ్రేసెస్, బ్రెయిలీ బుక్ ఇట్లాంటివి మీరు మార్క్ చేయవచ్చు. అదేవిధంగా ఈ పేజీలో మీరు స్పెషల్ డిజబిలిటీ కావచ్చు, ఇక్కడ ఏఎస్డి, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ గురించి కావచ్చు, హైపర్ యాక్టివిటీ ఇట్లాంటి మీరు హైపర్ యాక్టివ్ కావచ్చు, గిఫ్టెడ్ టాలెంట్ చిల్డ్రన్ అయినా ఇక్కడ మీరు ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేయవచ్చు. ఓకే, ఇవన్నీ మీరు ఈ విధంగా అప్డేట్ చేస్తూ వెళ్ళొచ్చు. ఏదైనా స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్కి, నేషనల్ లెవెల్స్ కాంపిటీషన్స్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు వెళ్తే ఇవ్వచ్చు. అదేవిధంగా చూడండి ఎన్సీసీ కావచ్చు. నెక్స్ట్ డిజిటల్ డివైజెస్ని హ్యాండ్లింగ్ చేసే క్యాపబిలిటీ ఉందా, ఈ విధంగా ఉన్నట్లయితే మీరు మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ ఇట్లాంటివి ఆ యొక్క స్టూడెంట్స్ హ్యాండ్లింగ్ చేయగలిగినట్టయితే మీరు ఎస్ అని ఇవ్వచ్చు. అదేవిధంగా ఇక్కడ స్టూడెంట్ హైట్ మరియు వెయిట్ ఇక్కడ ఇవ్వాలి. మీరు విద్యార్థుల ఎత్తు మరియు బరువు తూచి ఇక్కడ ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ అప్రాక్సిమేట్ డిస్టెన్స్ ఆఫ్ స్టూడెంట్ రెసిడెన్స్ టు స్కూల్, ఇక్కడ స్టూడెంట్ యొక్క ఇంటి నుంచి పాఠశాలకు ఉన్న దూరాన్ని ఇక్కడ మీరు ఇవ్వచ్చు. ఇక్కడ మనకు నెంబర్స్ అడగట్లేదు, డైరెక్ట్గా 1 కిలోమీటర్ లోపు ఉంటుందా, 1 నుంచి 3 కిలోమీటర్స్ లోప, ఈ విధంగా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఫాదర్ మదర్ యొక్క స్టడీ యొక్క హైయెస్ట్ ఎడ్యుకేషన్ లెవెల్ అడుగుతున్నాడు. ఇక్కడ మీరు వాళ్ళది కూడా ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత సేవ్ చేసిన వెంటనే ఈ విధంగా ఫెసిలిటీ డేటా సక్సెస్ఫుల్ అని పడుతుంది. ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పైన ప్రెస్ చేయగానే మనకి స్టూడెంట్ యొక్క కంప్లీట్ డేటా అనేది అయితే మనకు కనిపిస్తుంది. జనరల్ ప్రొఫైల్లో స్టార్టింగ్ నేమ్ నుంచి మొదలుకొని లాస్ట్ చివరి వరకు ఫాదర్ మదర్ యొక్క హయ్యర్ స్టడీ లెవెల్ వరకు అయితే మనకు మొత్తం చూపిస్తుంది. మీరు అవన్నీ మరలా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మొత్తం చెక్ చేసిన తర్వాత ఇక్కడ కంప్లీట్ డేటా అనే బటన్ పైన టచ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అడుగుతాడు. సో ఓకే పైన క్లిక్ చేయండి, డేటా కంప్లీషన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ ఓకే పైన టచ్ చేయొచ్చు. నెక్స్ట్ స్టూడెంట్ అంటే నెక్స్ట్ స్టూడెంట్ యొక్క జనరల్ ప్రొఫైల్ అయితే వస్తుంది. ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేసినట్లయితే మనం డాష్ బోర్డ్కి వెళ్ళి ఆ యొక్క విద్యార్థుల లిస్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ ఏ విద్యార్థి అయితే మనం
ఇక్కడ అప్డేట్ చేస్తామో అవన్నీ మనకు కనిపిస్తాయి. జనరల్ ప్రొఫైల్, ఎన్రోల్మెంట్ ప్రొఫైల్, ఫెసిలిటీ ప్రొఫైల్. ఈ 3 అప్డేట్ చేసినట్లయితే ఈ 3 గ్రీన్ కలర్లోకి వెళ్తాయి. లాస్ట్ కంప్లీట్ డేటా అనేది అప్డేట్ చేసినట్లయితే ఇది కూడా గ్రీన్ కలర్లోకి వెళ్తుంది. ఇవన్నీ చేసిన తర్వాత మనకి ఓవరాల్ సబ్మిట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ కంప్లీటెడ్ అని చూపిస్తుంది. ఈ విధంగా చూపిస్తే మీ యొక్క విద్యార్థి యొక్క ఇన్ఫర్మేషన్, ఈ యొక్క ప్రొఫైల్ మొత్తం అనేది అయితే మీరు అప్డేట్ అయిపోతుంది. సో ఈ విధంగా విద్యార్థి యొక్క వివరాలు అయితే మీరు అప్డేట్ అయితే చేయవచ్చు. ఓకే, ఈ విధంగా మీ యొక్క స్కూల్లో ఉన్న అందరి విద్యార్థులవి అన్ని తరగతుల్లోనివి మీరు డేటా అయితే అప్డేట్ అయితే చేయండి. ఓకే, థ్యాంక్ యూ.